వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్లపై మొక్కలు నాటి గిరిజనులు వినూత్నంగా నిరసన. అనకాపల్లి జిల్లాలో రోడ్డు పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్. రాజోలలో ఘనంగా మెగాస్టార్ బర్త్డే వేడుకలు. చిరంజీవి అందరికీ ఆదర్శపాయుడన్న ఎమ్మెల్యే దేవా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో దొరపాలెం రోడ్డు పనులు చేపట్టాలని గిరిజనులు మొక్కలు నాటి నిరసన తెలిపారు. అజ్ఞపురం రోడ్డుని తవ్వేసి వదిలేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాగున్న రోడ్డును తవ్వేసి బిల్లులు అవ్వలేదని మధ్యలో నిలుపుదల చేశారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, గిరిజన సంఘం నాయకులు పాడి బెనయ్య, ఎస్ వలసయ్య తదితరులు పాల్గొన్నారు. చిన్నపాసి నుండి అజ్జాపురం వరకు 14 కిలోమీటర్ల దూరంలో 4,85,00,000 రూపాయలు ప్రభుత్వం గత 10 నెల 2023లో మంజూరు చేశారు. కానీ ఈ రోడ్డు మొత్తం కలిపి గురికొదీయడం వల్ల అంబులెన్స్ కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. దీనివల్ల 20 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే పిఆర్ రోడ్లు లేకున్నాయో ఆ రోడ్డు పనులు వెంటనే గురికేయడం వెంటనే మరమ్మతు చేయాలని చెప్పి కోరుతున్నాం. అందుకు నిరసనగా ఈరోజు మొక్కలు నాటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో 6 క్వారీలు ఉన్నాయి. 6 క్వారీలు రోజు రవాణా ఇందులో చేస్తారు. కానీ మన క్వారీల నుంచి వచ్చి నిధులు కూడా ఇటు ఖర్చు పెట్టకుండా ఈరోజు బస్సులు కూడా 198 కూడా వెళ్ళకుండా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఉపాధి హామీ వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలని, అలాగే పాతపట్నంపల్లి నుంచి విశాఖపట్నం రోడ్డుకి బస్సులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ మేము ఈ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో తవనంపల్లి ఎస్ఐ చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో వేడుకలు నిర్వహించబోతున్న ఉత్సవ కమిటీలకు ఆయన సూచనలు చేశారు. వినాయక చవితి పూజల కోసం ముందుగా ఆన్లైన్లో అనుమతులు పొందడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తే సంబంధిత వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంతకుముందు వినాయక చవితి సందర్భంలో చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా గ్రామాలు చేసుకునేటప్పుడు అందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నారు, ఎన్ని రోజులు చేసుకుంటున్నారు, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అని పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిజికల్గా చెప్పిపోయే వాళ్ళు దాన్ని పరీక్షించేవాళ్ళము. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ్.net అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ గణేష్ ఉత్సవ్.netలో ఏముంటుందంటే మీరు పోలీస్ స్టేషన్కి ఫిజికల్గా వచ్చే అవసరం లేదు. మీ సెల్ ఫోన్లోనే గణేష్ ఉత్సవ్.net ఓపెన్ చేసుకొని దానిలో మీ పేరు, ఆర్గనైజర్స్ ఎవరున్నారు, ఎన్ని రోజులు పెడుతున్నారు, వినాయక చవితి సందర్భంగా పండుగలు ఎంత హైట్ ఉంటుంది, వినాయక ఎంత హైట్ ఉంటుంది, నిమజ్జనం ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఈ విషయాలు కూడా దాంట్లోనే ఉంటాయి. దాన్ని మీరు పూర్తిగా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మాకు సెండ్ చేస్తే మేము అప్రూవ్ కూడా ఈవెన్ మొబైల్ నుంచి మేము అప్రూవ్ చేస్తాము. అప్రూవ్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ప్రింట్ తీసుకొని మీరు ఎక్కడైతే మీరు గణేష్ పండుగలు ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ మీరు ఆ క్యూఆర్ కోడ్ని పేస్ట్ చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ ఎవరు స్కాన్ చేసుకున్నా కూడా పూర్తిగా డీటెయిల్స్ మొత్తం వస్తాయి. తర్వాత మేము కూడా రెగ్యులర్గా చెకింగ్ వస్తూ ఉంటాము. దాంట్లో కూడా మా వాళ్ళు ఎన్నిసార్లు చెక్ చేసిన విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అందరూ గుర్తుపడే విషయం ఏమంటే వినాయక చవితి అందరూ సంతోషంగా జరుపుకోవాలంటే ఇబ్బంది ఏం లేదు. కానీ తాగి గొడవలు చేసుకోవడము, ర్యాలీ చేసుకోవడం, పోయి గొడవలు చేసుకోవడం లాంటి తగ్గించుకొని అందరూ బాగా చేసుకుంటారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులు స్వచ్ఛ గ్రామ సాధన కోసం తల్లిదండ్రులను చైతన్యపరచాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర విద్యార్థులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ స్కూల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, పరిసరాలు పరిశుభ్రత పాటించకపోతే తీవ్ర అనారోగ్యాలతో ఆర్థికంగా వెనుకపడతామని సూర్యచంద్ర తెలిపారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛ గ్రామ సాధన కోసం కృషి చేయాలని కోరారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ కి చిహ్నం కళ్ళజోడులో ఒక కన్ను స్వతంత్రం, మరొక కన్ను స్వచ్ఛత. అదే రకంగా మన తామరాడ గ్రామం స్వచ్ఛ గ్రామం కావడానికి చిన్నారులందరూ కూడా మరి మీ ప్రయత్నం మీరు చేయాలి. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది గ్రామం అంతా క్లీన్ చేయమంటలేదు, మీరు వీధులంతా క్లీన్ చేయక్కలద్దు. మీ ఇల్లు మీరు శుభ్రంగా ఉండేలా చేయండి. మీ ఇంట్లో తడి చెత్త పొడి చెత్త విడదీసి పంచాయతీ రిక్షాకు అందించే విధంగా మీరు ఏర్పాటు చేయండి. అంతే మీరు చేసేది.
దానివల్ల ఏమవుతుందంటే మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు, మన తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు, అందరూ బాగుంటాం. మనం అందరూ ఆరోగ్యంగా ఉంటే అందరికీ కూడా ఆర్థికంగా అప్పులు ఉండవు. ఈరోజు సగం డబ్బంతా కూడా మనకి మందులుగా అయిపోతుందా? ప్రతి ఒక్కరు ఆలోచించండి. మందులు వేసుకునే వాళ్ళు ఎవరిని ఉన్నారో మన ఇంట్లో? అందరూ మందులే. దానికి 50% కారణం అనారోగ్యాలు, చెత్త వల్ల వస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఇప్పుడు బహుమతులు ఇస్తారు పెద్దలందరూ కూడా. బహుమతులు ఎవరికి ఇస్తారు? సాధారణంగా అన్ని గ్రామాల్లో కూడా క్లాస్ 1, 2, 3 వచ్చిన వాళ్ళకి బహుమతులు ఇస్తారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మళ్ళీ వచ్చే సంవత్సరం ఆగస్టు 15కి నేను రావటం కానీ లేకపోతే ఎవరితో అయినా సరే ప్రత్యేకమైన బహుమతులకి మీకు నేను ఏర్పాటు చేస్తాను. ప్రతి సంవత్సరం ఆగస్టు 15కి ప్రత్యేకమైన బహుమతులు అంటే పెద్దలందరూ మీకు ఇచ్చేది క్లాస్ 1, 2, 3 ప్రైజులు ఇస్తారు. నేను ఇచ్చేది మీకు చాలా, మీరు క్లాస్ 1, 2, 3 రావడానికి అందరికీ రావు, తక్కువ మందికి వస్తాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రైజ్ తీసుకోవాలి. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోని సంగమేశ్వర ఆలయం ప్రాంగణంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆయన సైకత శిల్పాన్ని ప్రముఖ కళాకారులు హరికృష్ణ నిర్మించారు. ఆమదాల వలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు సైకత శిల్పాన్ని సందర్శించి హరికృష్ణను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండి మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పెరిగామని అన్నారు. ఆయన కేవలం సినీ హీరోగానే కాకుండా సమాజానికి మంచి చేయాలనే తపనతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా నేటికి సేవలందిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పైడి మురళీమోహన్, పంచిరెడ్డి శ్రీనివాసరావు, తులాగపు ధనుంజయ్, తోట అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయడం మెగాస్టార్ చిరంజీవి గారిది ఈ ప్రాంతంలో మన దాదాపుగా నాకు తెలిసి ఉత్తరాంధ్రలో మొదటిసారి ఈ సైకత శిల్పం అనేది ఏర్పాటు చేశారు. చాలా ధన్యవాదాలు ఆయనకి. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అద్భుతంగా, చాలా అద్భుతంగా ఆయన శిల్పం అనేది రెడీ చేయడం జరిగింది. దీంతో పాటు చిరంజీవి గారికి ఎంతో ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామివారు. ఆయన పక్కనే ఉండేటట్టు ఆంజనేయ స్వామివారిని కూడా ఆయన ఈ విధంగా రెడీ చేయడం అనేది నిజంగా ఈ చిత్రాన్ని చిరంజీవి గారే కానీ చూస్తే చాలా చూడముచ్చటగా ఉంది. ఆయన చాలా ఆనందపడతారు. ఆ విధంగా మరి తప్పకుండా ఇది స్వామినాయుడు గారికి దృష్టికి తీసుకెళ్లి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళే విధంగా మరి సిద్ధయ్య గారిని కూడా చెప్తున్నాం మేము. సిద్ధయ్య గారు, మరి సిద్ధయ్య గారు అంటే ఈ శ్రీకాకుళంలో చిరంజీవి గారు అంటే సిద్ధయ్య గారు, సిద్ధయ్య గారు అంటే చిరంజీవి గారు. ఎందుకంటే మొదటి నుండి కూడా ఆయన అభిమానిగా ఈ శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి అభిమానిగా సిద్ధయ్య గారు ఉన్నారు. ఆయన ఎటువంటి కార్యక్రమం అయినా చిరంజీవి గారు అంటే ముందుకు వచ్చే ఈ సిద్ధయ్య గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం కానీ, అదేవిధంగా ఈ విధంగా ఇక్కడికి విచ్చేసిన మన జనసేన నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, మెగా అభిమానులందరికీ, మెగా కుటుంబ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కోనసీమ జిల్లా రాజులలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారిని ఘనంగా సత్కరించి షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ ఆదర్శప్రాయుడు చిరంజీవి అని, ఆయన పుట్టినరోజు వారోత్సవాల్లో పాల్గొని ఇతర సినిమా హీరోల అభిమానులు పాల్గొని రక్తదానం చేయడం అభినందించాల్సిన విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమాని కోళ్ల బాబీ, మెగా ఫ్యాన్స్ పాల్గొన్నారు. పుట్టినరోజు వారోత్సవాలు మనం చేసుకుంటా ఉన్నాం. మన 16వ తారీఖున మెడికల్ క్యాంప్ పెట్టింది. ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ సుమారుగా 30 నుంచి 35 మంది వరకు ఈరోజు బ్లడ్ డొనేషన్ అవ్వడం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కేవలం చిరంజీవి ఫ్యాన్సే కాకుండా మిగిలిన సూపర్ హీరోలు, సూపర్ స్టార్స్, వారి అసోసియేషన్లు కూడా పాల్గొని బ్లడ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మిగిలిన స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకపోతే అంబేద్కర్ అసోసియేషన్స్ కానీ వీరందరూ కూడా పాల్గొన్నారు. ఇది ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈ బ్లడ్ ఈరోజు మనం పంపించడం ఇది చాలా మంచిది. ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను. గతంలో చూశాను నేను
హీరోలు అంటే ఒక హీరోకి పడదు. ఎన్టీఆర్ కోటాలు తరుగుకోటాలు ప్రతి యుద్ధాలు రిలీజ్ అయితే గందరగోళాలు ఇలాంటివి ఉండేది. ఇటీవల కాలంలో మంచి పరిణామం. అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్టివ్గా ఉంది, ఒక యూనిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మంచి పరిణామం. రెండవది ఏంటంటే సినిమాలు హీరోలు సహజంగా వాళ్ళ పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలని జిల్లా సాధన అధ్యక్షులు కానిపాక చౌదరినాయుడు డిమాండ్ చేశారు. పాలకొండ రాజాం నియోజకవర్గాల్లో 15 లక్షల జనాభా కలిగిన ఈ ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, అలా సాధ్యం కాని ఎడల శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నారు జనార్దన్ రావు, అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, కార్యదర్శి వండాన కూర్మారావు, ట్రెజరర్ సబ్బ నానాజీ, వాణిజ్య సంఘాల ప్రతినిధులు షిల్లా బ్రహ్మాజీ, లోకనాథం చౌదరి తదితరులు పాల్గొన్నారు. మంత్రులు 7 కూడా హామీ ఇచ్చారు. మీకు జరిగిన అన్యాయాన్ని మేము పునఃసమీక్షించి మీకు న్యాయం చేస్తామని కూడా చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించాలంటే తక్షణమే పాలకొండని జిల్లా చేయాలి. కారణం ఏంటంటే ఇక్కడ మెజారిటీలు మైనారిటీల పాలనలో కొనసాగుతూ ఉన్నారు. ఇది ఎంత అయినా గర్హనీయము. మెజారిటీలకి పాలనకి జిల్లా రావాలి. అంతేకాదండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అమరావతిని అన్ని జిల్లాల మధ్యలో పెట్టామని ఆయన చెప్తున్నారు. అది సమంజసమే, మంచిదే. అలాగే పాలకొండ కూడా ఇక్కడ సుమారు 10 మండలాలు. ఈరోజు పాలకొండ పూర్వ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాల పరిధిలో ఈ రెవెన్యూ డివిజన్ ఉండేది. దీన్ని మొన్నను ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనాపరమైన సౌలభ్యం కోసం జిల్లాలు విభజన చేస్తున్న సమయంలో ఈ రెవెన్యూ డివిజన్ ని 3 ముక్కలు చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే మనం పెద్ద ఉద్యమాన్ని కూడా ఆనాడు చేస్తున్నాం. దశల వారి ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి పాలకులు కనీసం పట్టించుకోలేదు. మరి ఎన్నికలు వచ్చే సమయంలో గౌరవ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇరువురు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటన చేసిన సందర్భంలో మా యొక్క మొరను విన్నారు, ఘోషను విన్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయని కూడా చెప్పారు. మరి మొన్నను వారు అనుకున్నట్టుగానే ఒక కమిటీ అనేది వేయడం జరిగింది 7 మంత్రులతో. ఆ కమిటీలో మా 13వ తేదీన మా సాధన సమితి ప్రతినిధివర్గం అనేది వెళ్ళడం జరిగింది. అక్కడ వారు రిప్రజెంటేషన్ చేశారు. ఆనాటి ఘోషను వినిపించడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, మేము ఉమ్మడి పాత జిల్లా కేంద్రాలకి 29 లేదా 30 తేదీన వస్తామని చెప్పారు. ఆ సమయంలో మీరు మాకు రిప్రజెంటేషన్ అనేది సంఘం తరఫున ఇవ్వని చెప్పి అన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలని విజయనగరం జిల్లా రాజాం యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని వంగర మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు పి భారతి కుమారి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రబోధానంద సేవా కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీకృష్ణుడు ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ సెల్వరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సిద్ధాంత సభ్యులు రైతు సిద్ధాంత భగవద్గీత గొప్పదనాన్ని వివరించారు. అనంతరం గొప్పదనాన్ని తెలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం అధ్యక్షులు కృష్ణ, సభ్యులు కృష్ణారెడ్డి, ప్రకాష్, శరవణ, నాగరాజు, దేవరాజు పాల్గొన్నారు. బ్రహ్మతేజవదన భాసితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యుభయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ యుహ మీద వాణి జనువార భక్తుల ఆత్మబోధ గరుపు నగరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురిని చేరిగొల్తూ
కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్య బోధ చేయు పెళ్లి చేరిగొల్తో పాప భారమవని పాపంగా తలపోసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా గజపతి నగరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షురాలు వి లక్ష్మి మాట్లాడుతూ FRS యాప్ వల్ల అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు సుభాష్ని, జ్యోతి పాల్గొన్నారు. ఒత్తిడి గురయ్యి హార్ట్ అటాక్లతో చాలా మంది మంచాన పడి చనిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకి యాప్లు చేయాలంటే, ఫేస్ యాప్ వేయాలంటే సాధ్యం కావడం లేదు. వీళ్ళు ఇచ్చిన సెల్లలు 2022లో ఇచ్చారు. ఆ సెల్లలు 2G సిమ్తో ఇచ్చారు. కాబట్టి దీనివల్ల తీవ్రంగా పని ఒత్తిడికి గురవుతున్నారు అంగన్వాడీలు. అందుకని దేశవ్యాప్తంగా FRS యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళు అవుతుంది. ఈ 9 సంవత్సరాలలో అంగన్వాడీలకి ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా వారం నెట్టేస్తున్నారు. ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ రోజు అంగన్వాడీలకి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మూడోది, గ్రాడ్యుయేటీ జీవో 1, జీవో నెంబర్ 8 ఇచ్చారు. గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం 5 సంవత్సరాలు అంగన్వాడీ ఆయాగానే అంగన్వాడీ టీచర్గా పనిచేస్తే మా గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్ అయిన తర్వాత 62 సంవత్సరాలు దాటిన తర్వాత గ్రాడ్యుయేటీ ఇస్తామంటున్నారు. ఇది సరైనది కాదు. వెంటనే దాన్ని మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 42 రోజులు సమ్మె చేస్తే సమ్మె కాలంలో అంగన్వాడీ టీచరు ఆయా చనిపోతే మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎంపీడీఓ ఆఫీస్ వద్ద జిందాల్ నిర్వాసితుల నిరసనకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు సంఘీభావం తెలిపారు. 60 రోజులుగా జిందాల్ నిర్వాసితులు నిరసన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. జిందాల్కు ప్రభుత్వం చేసిన రిజిస్ట్రేషన్లు వెంటనే రద్దు చేయాలని, రైతుల భూములు వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోవింద, మాజీ సర్పంచ్ వెంకట్రావు, నిర్వాసితులు పాల్గొన్నారు. పద్ధతి లేకుండా రిజిస్ట్రేషన్ కన్వీనియన్స్ డీడ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అందులో చాలా అవకతవకలు ఉన్నాయని, మరి రైతులకి ఏదైతే ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అవునాయండి, అలాగే ఆ రోజు ప్రభుత్వం జిందాల్ కంపెనీకి కలిపి ఇచ్చిన హామీలు ఏది నెరవేరలేదని, మరి సుమారు ఇది 60వ రోజు మరి ఆ రైతులందరూ కూడా మరి అక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి రోజు రోజుకి కూడా మరి మా స్థాయిలో మేము ఎందుకు ఈ రైతులందరూ ఈ విధంగా అన్యాయం అయిందని ఆ రోజు నుంచి చెప్తున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఒకటి ఎతగ్గా ప్రతిరోజు ఒక తప్పు అయితే కనిపిస్తుంది. ఆ వ్యవహారంలో ఏదైతే ప్రభుత్వం నిర్ణయించింది మార్కెట్ వాల్యూ 2,500,000 రూపాయలు మరి ఎకరాకి అసైన్ ల్యాండ్స్కి ఇచ్చామని చెప్తున్నారో అది చాలా అన్యాయం. ఎందుకంటే 2007-8లోని ఏదైతే ప్రభుత్వం రిజిస్ట్రార్ గారి దగ్గర తెచ్చుకున్న కాపీ ఇది. ఈ కాపీలు ఆర్డీఓ గారి దగ్గర నుంచి అందరూ కూడా సంతకాలు పెట్టిన కాపీ 2007 అవునండి, 2008 అయితే అవునండి. ఈ అధికారికంగా రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న వాల్యూలకి తగ్గట్టుగా వాళ్ళెవరికి కూడా మరి మార్కెట్ వాల్యూకి తగ్గట్టుగా వాళ్ళెవరికి కూడా నష్టపరిహారం అయితే ఇవ్వలేదని నేను చెప్తున్నాను. ఇది రికార్డు పూర్వకంగా మీకు చూపిస్తున్నది. మరి సుమారు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కలాగా పెట్టారు మార్కెట్ వాల్యూ. బొటవారు పంచాయతీకి పిలతంపాలెం కానివ్వండి, ముసిరిపల్లి పంచాయతీలో చీడిపాలెం, చినకండెత్తుల గ్రామాలు కానివ్వండి, అన్నిటికీ కూడా ఒకే వాల్యూ వేశారు. ఎక్కడా కూడా ఒకే వాల్యూ ఉండదు మార్కెట్ వాల్యూ అనేసరికి. దానికి తోడు అవుట్ రైట్గా మార్కెట్ వాల్యూ అంతా కూడా ఉదయం 2 లక్షలు ఉందో, ఉదయం 2,50,000 ఉందో, ఉదయం 3 లక్షలు ఉందో అనుకున్నప్పటికీ కూడా రైతులకు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఒక 5 లక్షలు ఇచ్చారనుకోండి, దాన్ని అందరూ హర్షిస్తాం. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అయ్యప్పరెడ్డిపాలెం జాతీయ రహదారిపై కారును 2 లారీలు ఢీకొన్నాయి. చెన్నై నుంచి విజయవాడకు వెళ్తున్న కారు అయ్యప్పరెడ్డిపాలెం జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీ ఒక్కసారి వెనక్కు రావడంతో దాని గురించి ఢీకొంది. కారు నుజ్జును చెంది కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు.
ఏంటి ఎట్లా జరిగింది? అంగన్వాడీ వేతనాలు పెంచాలని అన్నమయ్య జిల్లా రాజంపేట ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు చిట్వేల్ రవికుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు ఆయాలకు కనీస వేతనాలు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ వేతనం పేరుతో వెట్టి చాకరీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి విజయమ్మ, సెక్టార్ లీడర్లు వనిత, లావణ్య, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ పరిష్కరించాలి. ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చిన అమలు చేయాలి. ముఖ్యమంత్రి గారి హామీని అమలు చేయాలి. అంగన్వాడీకి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి. గౌరవ వేతనం వద్దు, గౌరవ వేతనం వద్దు, గౌరవ వేతనం వద్దు. సమస్య వెంటనే పరిష్కరించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ముఖ్యమంత్రి ప్రధాని చెప్పిన హామీని అమలు చేయాలి. వేతనాలు పెంచుతామన్న హామీని అమలు చేయాలి. వేతనాలు పెంచుతామన్న హామీని అమలు చేయాలి. వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించుకునే వారు సులభంగా అనుమతులు పొందేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టిందని బాపట్ల జిల్లా ఎస్పీ తుహార్ దూడి తెలిపారు. మండల నిర్వాహకులు వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో తప్పనిసరి అనుమతులు పొందాలని ఎస్పీ తెలిపారు. అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గణపతి ఉత్సవాలను శాంతియుతంగా జరపాలని ఎస్పీ తెలిపారు. ఏ రోజు పెడుతున్నారు, నిమజ్జనం ఎప్పుడు ఉంటుంది, నిమజ్జనం ఎక్కడ చేస్తారు అనే డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. జస్ట్ ఫిలప్ చేయడం యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట. అది ఫిలప్ చేసి ఇవ్వగానే అది కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు మీరంతా కలిసి పోలీస్ స్టేషన్కి, సర్కిల్ ఆఫీస్కి, డిఎస్పీ ఆఫీస్కి గతంలో వెళ్ళేవాళ్ళు. ఇలాంటివి ఏం లేకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు మీ దగ్గరికి వచ్చి మీరు ఇచ్చిన వివరాలన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి పర్మిషన్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. దానివల్ల మీరు అసలు పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికి కానీ రావాల్సిన అవసరమే లేదు. పోలీసులే మీ దగ్గరకు వచ్చేసి మీ దగ్గర వెరిఫై చేసి మీరు ఇచ్చిన వివరాలను కూడా వెరిఫై చేసి పర్మిషన్ గ్రాంట్ చేస్తాం. దీనికి చలానా కానీ ఫీజు కానీ అలాంటివి కానీ ఏమీ లేదు. గతంలో ఫీజు ఉండేది, ఇప్పుడు సింగిల్ పైసా ఫీజు అనేది లేదు. మీ అందరికీ తెలిసి ఇక్కడ ఈ యాప్ అన్నమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు మీ డీటెయిల్స్ వచ్చేస్తుంది. దాని ద్వారా అన్నీ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ, అంటే సింపుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ సింపుల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే మనం పోలీస్ స్టేషన్ రావడం, పోలీసులు ఇక్కడ నుంచి వచ్చి అక్కడ వెరిఫై చేయడం, ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ యొక్క వివరాలు దాంట్లో ఉంటాయి. పర్మిషన్ గ్రాంట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడా కానీ హ్యాసిల్ ఫ్రీ అంటారు, అంటే ఎక్కడా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగే పథకం అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది ప్రతిష్టాత్మకంగా మన డీజీపీ గారు లాంచ్ చేశారు. ఇది మన జిల్లాలో అన్ని చోట్ల కూడా. స్వర్ణాంధ్ర కార్యక్రమాలపై కేపీఐసీ వివరాలను 90% వెబ్సైట్లో పొందుపరిచామని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఏపీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ దృష్టికి తీసుకెళ్లారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర జలశక్తి మిషన్ పై సీఎస్ సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. In their context for the purpose of recharge of groundwater, an additional 20%. So these two areas need specific attention, more than 20 meters.
Now, we got the groundwater department to prepare a model document for a village. Explained దాన్ని పట్టుకొని ఎలా చేయొచ్చు అనేది ఒకటి. తర్వాత సిమిలర్లీ when there is a chain of tanks, how they can be connected, because there are feeder channels, there are main canals and there are some vagus, and వీటిని ఎట్లా కనెక్ట్ చేసి ఎట్లా మనము ట్యాంక్స్ ఫిల్అప్ చేయడం అనేది. థర్డ్, ఎగ్జిస్టింగ్ మనకు ఆల్రెడీ కెనాల్స్ ద్వారా ఏదైతే కనెక్ట్ చేసిన ఇవి ఉన్నాయో వాటిని ఫిల్అప్ ఎలా చేసుకోవడం అనేది ఈ సీజన్ లో గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసుకోవడం. లక్లీ దిస్ టైమ్ God was kind to us. We had abundant rainfall till now, and the prediction is in the month of September and October kuda I think we will be getting over and above normal. So this year will be really good as far as water resources department is concerned. So kabatti they want to utilize it for improving the groundwater position. As Honorable Chief Minister always says, -8 and +3. The formats to all the district collectors already they have communicated the model plan. Then they will also furnish they will also send you this so-called formats so that for us it becomes easier to review. పశ్చిమ గోదావరి భీమవరం నియోజకవర్గంలో గౌడశెట్టి బలిజ టీడీపీ నాయకులను నామినేటెడ్ పదవులు గుర్తింపు దక్కలేదని బలిజ టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం కన్వీనర్ తోట సీతా మహాలక్ష్మి వ్యవహరిస్తున్న తీరుపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ప్రకటించిన నీటి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. పేరు బొక్క సూర్యనారాయణ. తెలుగుదేశం పార్టీలో 1996 నుంచి ఉంటున్నాను. టౌన్ వైస్ ప్రెసిడెంట్గా 5-6 సార్లు చేశాను. టీఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. రాష్ట్ర సిట్టుబల్జీ సాధికార కమిటీ డైరెక్టర్గా ఉన్నాను. ఈ రోజున మా సిట్టుబల్జీ గౌడాలకి ఏ విధమైన ప్రాధాన్యత లేకుండా తెలుగుదేశంలో అయిపోతుందని మొత్తం అందరం కలిపి అప్పుడే 5-6 సార్లు మీటింగ్ చేసుకున్నాం. వీరాసరం వాళ్ళందరూ వెళ్ళి మేడం గారిని అడిగారు, మీకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. అన్నాక కూడా ఏ పదవి ఇవ్వాల. ఇంకోటి, భీమవరంలో ఉన్న ఏ పదవిలో అయినా ఏ చైర్మన్ పదవి కూడా గౌడ సిట్టుబల్జీకి అన్నది ఒక గుడికి కానీ ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా అడిగాం మేము, దానికి ఇవ్వలేదు. గుళ్ళు కానీ ఏది ప్రెసిడెంట్ 10 ప్రెసిడెంట్లు ఉన్నాయి, గుళ్ళు అవనాయి, బ్యాంకులు అవనాయి, ఇవి అవనాయి. ఇందులోని కూడా సిట్టుబల్జీ గౌడ అన్న వాళ్ళు ఎవరికి కూడా ప్రెసిడెంట్ పదవికి మేము అర్హులం కాదా. కార్పొరేషన్లో ఇమ్మనమని నేను 10 మంది లెటర్లు, అంటే సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్, 6 ఎమ్మెల్యేలు, 2 జిల్లా ప్రెసిడెంట్ల దగ్గర నుంచి లెటర్లు తీసుకొని నేను చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేసుకోవడం జరిగింది. దాంట్లో నాకు గౌడ కార్పొరేషన్ రాలేదు. రాని దాని మీదట నేను ఇక్కడ లోకల్లో ఉండే సీతారామలక్ష్మి గారిని కలిసి పార్టీ అధిష్టానికి, ఏమండి నేను ఈ రకంగా 10 మంది లెటర్లు పట్టుకుని తిరుగుతున్నాను, కనీసం నాకు మార్కెట్ యార్డ్లోనైనా డైరెక్ట్ ఇవ్వండి అని చెప్తేనే అడగడం జరిగింది. కానీ మా గౌడ బీసీల్లో ఎవరికి కూడా, కష్టపడిన వాళ్ళకి మాత్రం ఎవరికి పదవులు ఇవ్వలేదు. అధిష్టానం లోపం ఉంది ఇక్కడ. దయచేసి అధిష్టానం గమనించి కార్యకర్తలకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి ప్రెసిడెంట్ ఉన్నారు రామరాజు గారు, ఆయన కూడా ఏమి దీంట్లో ప్రత్యక్ష పాత్ర పోషించట్లేదు. అలాగే మా నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జి సీతామహాలక్ష్మి గారు, మేము 2 రకాలుగా, ఇందాక చంద్రశేఖర్ గారు ఏంటంటే 2 రకాలుగా వీరవసరం మండలం నాయకులు అందరూ వెళ్ళటం, మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటమ్మా ఇది, ఇటువంటి అన్యాయం జరుగుతుంది, మీరు ఏమైనా మరి చర్య ఏం తీసుకున్నారంటే. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఓవర్టేక్ చేస్తూ ద్విచక్ర వాహనం అదుపు తప్పి లారీకి కింద పడిన ఓ యువకుడు మృతి చెందాడు. శంషాబాద్ నుండి ఆరంగర్కు వెళ్లే దారిలో అర్బాజ్ అనే యువకుడు లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించడంతో అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ऑटो की भैया, चलो चलो రైడ్ మారో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.